యుక్రెయిన్ రష్యా మధ్య ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది మరొక ముందే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఆస్తులను ధ్వంసం చేసుకుంటూ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ దాడుల్లో ఎంతో మంది ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఆర్మీ అధికారులకు సంబంధించి చాలా మంది మరణించారు. అయినా ఏ దేశం కూడా తగ్గకుండా మిసైల్ దాడులు, డ్రోన్ దాడులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఇదిలా కొనసాగుతున్న తరుణంలో తాజాగా ఈ రెండు దేశాల మధ్యలోకి రష్యా వచ్చింది. యుద్ధం ఆపాలని, అక్కడ దాడి చేయొద్దని ఇజ్రాయెల్ను హెచ్చరించింది. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ వరుసగా ఇరాన్లో ఉన్నటువంటి అణు విద్యుత్, అణు వాటర్ కేంద్రాలపై దాడి చేస్తోంది. ఇదే టైంలో రష్యా జోక్యం చేసుకొని ఇరాన్లోని బుష్హర్ అణు విద్యుత్ కేంద్రం మీద దాడులు చెయ్యొద్దంటూ ఇజ్రాయెల్ను అడిగింది. కానీ అప్పటికే ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. తక్షణమే అక్కడ దాడులు ఆపాలంటూ రష్యా కోరింది. బుషహర్ ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రంలో ఇరాన్ ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక్క అణు విద్యుత్ కేంద్రం అని చెప్పొచ్చు. ఇది టెహ్రాన్ నగరానికి 750 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని నిర్మాణంలో ఇరాన్కు రష్యా సాయం కూడా చేసింది. ఉత్పత్తైన యురేనియం ఈ అణు విద్యుత్ కేంద్రంగా ఉపయోగపడుతోంది. ఇజ్రాయెల్ దాని జోలికి వెళ్లకూడదని రష్యా అంటోంది. ఈ మాటలపై ఇజ్రాయెల్ కట్టుబడి ఉండి ఆ అణు విద్యుత్ కేంద్రంపై దాడి చేయకుండా ఉంటుందా లేదా అనేది